హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు 2011 గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలోని చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ అనీ బెసెంట్. 1917 సంవత్సరంలో 1917 సంవత్సరంలో కలకత్తా సెషన్కు అధ్యక్షత వహించడం జరిగినది. ఈమె ఐర్లాండ్ వనిత, అనీ వుడ్ అని కూడా పిలుస్తారు. అదే ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి స్వదేశీ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. 1925 కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగినది. గుర్తుపెట్టుకోండి, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు అంటే అక్కడ స్వదేశమా విదేశమా అనేది మనకు అడగలేదు కాబట్టి అనీ బెసెంట్ మొదటి మహిళా అధ్యక్షురాలు 1917 కలకత్తా సెషన్. అదే స్వదేశానికి చెందిన మహిళ అంటే సరోజినీ నాయుడు 1925 కాన్పూర్ సెషన్. సుచీతా కృపలాని అంటే మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే సుచీతా కృపలాని. జేబీ కృపలాని భార్య సుచీతా కృపలాని. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఎవరు గోల్డెన్ థ్రెషోల్డ్ పద్యాలను సంకలనం చేయడం జరిగినది? ఎవరు అంటే మనకు సరోజినీ నాయుడే. చూడండి, గోల్డెన్ థ్రెషోల్డ్ పద్యాలను సంకలనం చేసింది ఎవరు అంటే సరోజినీ నాయుడు. అరుణ్ అసఫ్ అలీ ఇక్కడ చూసినట్లయితే క్విట్ ఇండియా ఉద్యమానికి ముఖ్యంగా నాయకత్వం వహించింది ఎవరు అంటే అరుణ్ అసఫ్ అలీ. ఎందుకంటే ఆ టైంలో మిగిలిన అందరూ కూడా ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా జైల్లో ఉండడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే అరుణ్ అసఫ్ అలీ. విజయలక్ష్మి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సిస్టర్. యుఎన్ఓకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్. అంటే దానికి రిలేటెడ్గా మీకు ప్రశ్నలు చెప్తున్నాను. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి, రౌలత్ చట్టం ఆమోదించబడిన సమయంలో భారతదేశంలో వైస్రాయ్ ఎవరు? చూడండి, రౌలత్ చట్టం ఆమోదించబడిన సమయంలో భారతదేశంలో వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ చేమ్స్ఫర్డ్. ఈ యొక్క రౌలత్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరినైనా వితౌట్ అరెస్ట్ వారెంట్తో అరెస్ట్ చేయవచ్చు. జనరల్గా మనకు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నాం అనేది చెప్పాల్సి ఉంటుంది పోలీసులు. కానీ ఇక్కడ ఏంటంటే రౌలత్ చట్టం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరినైనా వితౌట్ అంటే ముందస్తు చర్యలో భాగంగా అరెస్ట్ చేసే అవకాశం ఈ యొక్క చట్టం కల్పించబడింది. ఈ చట్టానికి వ్యతిరేకంగానే పంజాబ్ జలియన్ వాలాబాగ్ అనే పార్కులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఆ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆ యొక్క పార్కులో కాల్పులు జరపడం జరిగినది. అనేక మంది చిన్నపిల్లలు, వృద్ధులు అనేక మంది ఈ యొక్క జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో చనిపోవడం జరిగినది. దీనితో భారతదేశం అంతటా కూడా బ్రిటిష్ వారిపై వ్యతిరేకత రావడం జరిగినది. సో ఇక్కడ కాల్పులు జరిపిన అధికారి ఎవరు అంటే జనరల్ డయ్యర్. ఆ సమయంలో పంజాబ్ అధికారి ఎవరు అంటే జనరల్ ఓ డయ్యర్. ఉద్దమ్ సింగ్ జనరల్ ఓ డయ్యర్ను చంపిన వ్యక్తి ఎవరు అంటే అసాసినేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇంగ్లాండ్ వెళ్ళి డైరెక్ట్గా అసాసినేట్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఉద్దమ్ సింగ్. యాక్చువల్గా అతను జనరల్ డయ్యర్ని చంపడానికి వెళ్ళడం జరుగుతుంది, కానీ ఆ సమయానికి అతను అప్పటికే చనిపోవడం జరుగుతుంది. ఓ డయ్యర్ను ఇతను చంపడం జరుగుతుంది. సో జనరల్ ఓ డయ్యర్ను అసాసినేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఉద్దమ్ సింగ్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి, ఈ క్రింది చెప్పబడిన ఏ ప్రదేశంలో మహాత్మా గాంధీ మొట్టమొదటి సత్యాగ్రహాన్ని భారతదేశంలో ప్రారంభించారు? ఏ ప్రదేశంలో మొట్టమొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అంటే చంపారన్. 1917 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చంపారన్లో సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. చంపారన్ ఉద్యమం అంటాము. ఈ యొక్క ఉద్యమం ఏంటంటే మనకు బీహార్ చంపారన్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు నీలిమందు
పండించమని చెప్పి రైతులను ప్రలోభపెట్టడం జరుగుతుంది. తీన్ కతియా విధానం మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదే సమయం. తీన్ కతియా అంటే రైతులు తమ యొక్క పంటలో 2/3 వంతు భాగము ఈ యొక్క నీలి మందును పండించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది. దానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే చంపారన్ ఉద్యమం అని చెప్తాము. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే బార్డోలీ అయితే 1928. బార్డోలీ సత్యాగ్రహం దేనికి అంటే అన్యాయమైన పన్నులను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడిందే బార్డోలీ. నెక్స్ట్ క్యాద 1918. నెక్స్ట్ ఆ తర్వాత 5వ ప్రశ్న చూడండి. 1857 తిరుగుబాటు సమయంలో ప్రభావం చూపబడిన ప్రాంతము ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ జగదీష్పూర్. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మహాత్మా గాంధీ ఈ క్రింది ఏ పదవిని నిర్వహించడం జరిగిందని చెప్పి మనకు అడగడం జరిగింది. ఆప్షన్ చూడండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ సభ్యుడు కాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఈయన ఆ సమయానికి కాంగ్రెస్ సభ్యుడు కాదు. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. గత భౌమ మహాయుగంలో భౌతిక భూగోళ శాస్త్రము దేనిలో కలిసి ఉంది? భౌమ మహాయుగంలో భౌతిక భూగోళ శాస్త్రం దేనిలో కలిసి ఉంది? హిస్టారికల్ జియోగ్రఫీలో కలిసి ఉంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి. ఏ సింధులోయ నగరంలో ముద్రలు కనుగొనబడినవి? ఏ సింధులోయ నగరంలో ముద్రలు కనుగొనబడినవి అంటే లోతాల్. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. తాహకీక్ ఏ హింద్ పుస్తక రచయిత ఎవరు? తాహకీక్ ఏ హింద్ పుస్తక రచయిత ఎవరు? చూడండి తహజీక్ అని ఇవ్వడం జరిగింది, కానీ తాహకీక్ ఏ హింద్ పుస్తక రచయిత ఎవరు అంటే అల్బెరుని. ఇక్కడ చూడండి మెగస్తనీస్ అయితే ఇండికా అనే గ్రంథాన్ని రచించడం జరిగినది. ఈ మెగస్తనీస్ గ్రీక్ రాయబారి. ఈయన ఎవరి ఆస్థానంలో ఉండడం జరిగింది అంటే చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో ఉండడం జరిగినది. ఈయన్ను అక్కడ నియమించింది ఎవరు అంటే సెల్యూకస్ నికేటర్. సెల్యూకస్ నికేటర్ ఎవరి యొక్క సేనాని అంటే అలెగ్జాండర్ సేనాని. అదేవిధంగా చంద్రగుప్త మౌర్యుని యొక్క మామ, చంద్రగుప్త మౌర్యుని యొక్క భార్య హెలీనా. నెక్స్ట్ హెరోడోటస్ చూస్తే అతన్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలుస్తాము. ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అంటే హెరోడోటస్. అమీర్ ఖుస్రో ప్యారెట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే అమీర్ ఖుస్రో. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. మొత్తం పురాణాల సంఖ్య 18, ఉపనిషత్తుల సంఖ్య 108, ఇతిహాసాల సంఖ్య 2, వేదాలు ఎన్ని అంటే 4, వేదాంగాలు ఎన్ని అంటే 6. ఇలా వీటికి రిలేటెడ్గా ప్రశ్నలు అడిగితే ఒకసారి చూడండి. నెక్స్ట్ 11వ ప్రశ్న. రాళ్లపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉంది? రాళ్లపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉంది అంటే ప్రాకృతము, ప్రాకృత భాషలో ఉంది. నెక్స్ట్ 12వది. మానవుడిచే వాడబడిన మొదటి లోహము. మానవుడిచే వాడబడిన మొదటి లోహం ఏది? రాగి. నెక్స్ట్ హరప్పా ప్రజలు పూజించిన పక్షులు ఈ క్రింది వానిలో ఏది? పావురము. నెక్స్ట్ చూడండి. సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగినది? భవన నిర్మాణము, పట్టణ ప్రణాళిక, శిల్పకళ. పైవన్యూ కూడా. సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగింది అంటే పైవన్యూ. నెక్స్ట్ 15. గోత్రాను పదం మొదటిసారిగా వాడబడిన వేదము. గోత్రాను పదం మొదటిసారిగా వాడబడిన వేదం ఏది అంటే అథర్వణ వేదము. నెక్స్ట్ చూడండి. సామవేదం సంగీతం గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదం వచ్చేసరికి